బిజిలీ ఇంకేం కావాలనుకో. అంతేనా బాయ్యా? చాలా? ఇంకేం వద్దా? చాలు. బోటి 4 రోటీ 20 రూపాయలు. అన్ని నీట్గా క్లీన్ చేసుకోబా. గోపాలం, లారీని బాగా నీళ్ళెట్టి కడిగేరా. ఆగులు, ఈ లారీ కడగడానికి ఒక బకెట్ నీళ్ళు కాదు, బంగాళాఖాతం నీళ్ళు కూడా సరిపోవాయా? చూడు ఆ లారీని చూడు, రోడ్డు మీద తోలుకొచ్చావా లేకపోతే బురద గుంటలో దొల్లించుకుంటూ వచ్చావా నువ్వు? ఏం చెప్పమంటావు భయ్యా, రోడ్ల దారి పంటంతా వర్షం, రోడ్లన్నీ బురద, ఏం చేయమంటావు చెప్పు. సర్లే కానీ ఇది వాటర్ పేపరేనా? ఈ పేపర్ కాదు, ఇగో 4 నెలల క్రితంది. ఈ పేపర్ చదువు బాయ్యా, నీకు పనికి వస్తుంది. సర్లే. ఏంటి? ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన స్త్రీ. పాపం రాణి. ఎవరి రాణి? గతంలో ఇక్కడే పనిచేసేది, వచ్చిన ప్రతి లారీని వల్ల వేసుకునేది. ఈ పని మానేమని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. పైగా నాది ఇది ఒకటే పని జాతర అవుతుంది, నా బతుకు ఇలా సాగనని చెప్పేది. చివరికి ఏమైంది తెలుసా? ఎయిడ్స్ వచ్చి చనిపోయింది. ఫోన్లే, పోయినోళ్ళు పోని. నేనున్నాను కదా బాయ్యా, నువ్వు- నీకేం కావాలంటే అది నేను తెచ్చిస్తా కదా. నువ్వు ఉండరా, వచ్చలే నువ్వు ఏంటి? ఏంటి నీ పిలిపి సింగారంగాను రా, ఏంది రా పిల్ల అని పిలవరాదు? అబ్బా సర్దార్జీ, ఈ శాల్తీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవయ్యా బాబు? నేను పట్టుకురావడం ఏంటి, ఆ సాల్తే నన్ను పట్టుకొచ్చింది ఇక్కడికి. సర్లే, వెళ్ళి చికెన్ కర్రీ, మందు, 4 రోటీ పట్టరాపో. అంతేనా? నేను వద్దా? సర్లే, నీతో సరసం. లారీ టైర్ కి రిక్షా ట్యూబ్ ఎక్కించినట్టు ఉంటది. వెళ్ళు. అవును కానీ ఏది నా జాగ అనిపించట్లేదు? జానా? అదే నా రోజా. నా పేరు రోజా కాదు, బిజ్లీ. సర్లే, నేను అంటున్నది అదే నా సారోజా. బాయ్యా, తిరుపతి కొండ మీద రోడ్డు వంకర్లు తిరిగినట్టు ఎన్ని మెలికలు తిరిగిపోతున్నాడు. సర్లే. నేను చెప్పిన పని మీద ఉంది. బాయ్యా, పట్టి మంచం కోసం పరుగులు తీసేట్టున్నావే. బాయ్యా, పైసలు ఇస్తావా? అట్టుకొచ్చి తొందరగా వచ్చి. నీకు చాలా తొందర ఉన్నట్టుందే. వస్తా బాయ్యా. ఏంటి, నన్ను చూస్తేనే తలంచుకుని వెళ్ళిపోయేవాడివి, అలాంటిది కళ్ళల్లో కోరికలు బుసలు కొడుతున్నాయి. నీ మీద మోజు తీరక ఏదో నేనే ఉన్నట్టు, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళనట్టు. సర్లే, ఎంతైనా పంచదారే, తేనె కదా. అబ్బా, మాటలు బాగా నేర్చావు. మాటలతోనే కాలం అంతా గడిపేటట్టున్నావే. ఆగాగాగు, ముందు నా మాటలు, తర్వాతే ఏ ఆటలైనా. అలాగే అలాగే. పంచదార బాయేడి ఏం జరుగుతుంది ఇక్కడ? ఆట జరుగుతోంది. అదే దందా అదే అడుగుతున్నా,
ఏం దందా జరుగుతున్నది ఇక్కడ? తిండి తాగుడు ఇంకేం జరుగుతుంది? ఏయ్! తాగడానికి పర్మిట్ ఉందా? సార్ త్రాగడంటే త్రాగుడు కాదు సార్, మంచినీళ్ళు చూడండి. ఆ? అంటే ఈ పోలీస్ సత్తన్నకే టోకర కొడుతున్నావా? అంటే పోలీస్ అంటే మజాక్ అనుకుంటున్నావా? చూడండి సార్. ఈ బాటల్సే అది మీకోసమే సార్, స్పెషల్ తీసుకోండి సార్. అవును మందు మీకోసమే సార్, గట్లనా? స్పెషల్ తీసుకోండి. నా కోసం ఆ? అమ్మో! ఏంది భయ్యా? డ్యూటీ మీద ఉన్నా నాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ పనికిరావు. డ్యూటీ స్పెషల్ ట్రీట్మెంటా? ఆ, బిజిలీ సర్దార్జీ, నాకు ఈ సరోజా నచ్చలేదు. నచ్చలేదు. నాకు ఆ రాణి లాంటి అమ్మాయిని తెప్పించు. నాకు ఆ రాణి లాంటి అమ్మాయి కావాలి. తెలుసుదా? నాకు రాణి లాంటి అమ్మాయి. ఏయ్! సర్దార్జీ, వీడోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఇక్కడ అనుకుంటున్నాడు? బాగా అలసిపోయినట్టున్నాడు. అలసిపోవడం ఏంటి సార్? తాగాడు కదా సార్, తూలుతున్నాడు. అదేంది సరోజ వద్దు రాణి లాంటి అమ్మాయిలు కావాలంటున్నాడు? పోలీస్ బావకి అన్ని అనుమానాలే. ఇదిగో నువ్వే ఒక అనుమానం సాధ్యం. నువ్వు ఉన్న కాడ అన్ని అనుమానాలు ఉంటాయిరా. సార్ నిజం చెప్తున్నాను సార్, మమ్మల్ని నమ్మండి. ఈ ప్రశ్నలు ఎందుకు? మీకేం కావాలో చెప్పండి, అన్ని తెప్పిస్తాను నేను. తెప్పిస్తావు? ఆ, నేనేం అడిగితే అది తెప్పిస్తాను. అన్ని తెప్పిస్తాను సార్, అన్ని తెప్పిస్తావా? అన్ని తెప్పిస్తాను సార్. తెప్పి. బిజిలీ వెళ్ళి చికెన్, బోటి, మటన్ బిర్యానీ తలా ఒక ప్యాకెట్ తీసుకురా పో తొందరగా. గంటేనా? ఇంకేం లేవా? ఎందుకు లేవు బాయ్యా? నువ్వు పైసలు ఇస్తే పులుసు దగ్గర నుంచి పూసల వరకు అన్ని దొరుకుతాయి. ఆహా. నువ్వు రా బాయ్యా, అందాక అయ్యో 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 బయట ఏదో ఘోరం జరిగిపోతుంది. ఏదో జరిగిపోతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? ఆ, ఒక మొగాడికి ఆడది ఒంటరిగా వయ్యారంగా దొరికితే ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది ఇక్కడ. ఆ, ఏంట్రా అక్కడ గొడవ? పోలీసులు గొడవలు పక్క పక్కన ఉంటే ఇదే అంటారు. గొడవలు ఎప్పుడు ఉండేవే కానీ ఈ రోజు స్పెషల్ ట్రీట్మెంట్. అక్కాయ్, ఆయన డ్యూటీలో ఉండగా స్పెషల్ ట్రీట్మెంట్స్ అస్సలు ఒప్పుకోరు. అది కాదురా. నీకు డ్యూటీ టైం అవుతుంది బాయ్యా. అది కాదురా. వెళ్ళిరా బాయ్యా. అది కాదురా. నీకు డ్యూటీ అది కాదురా. నీకేం పోయే కాలం వచ్చిందిరా? లోపలికి వచ్చేవాడిని బయటికి పంపించేసావు. అది కాదక్కాయ్, అది కేసుల పేరు చెప్పి సోకులు చేసుకునే వ్యవహారం. పైసలు రావక్కాయ్. ఏయ్, అవన్నీ తీరా, అవన్నీ తీసి సరి చేయగా. నెక్స్ట్ కస్టమర్ వస్తాడు, తీ. నమస్తే సర్దార్జీ. నమస్తే ఆవు బయట. బిజిలీ చూడు, ఏం కావాలి కనుక్కో. ఏం బాయ్యా, చాలా వేడెక్కినట్టున్నావు. నీకు చల్లగా ఏదైనా తీసుకురావాలి బాయ్యా. నాకు ఇంకా వేడి కావాలి. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. అంటే నువ్వు మగ కాదా? పాడు. నాకు మీసం లేదుగా. అయినా సరే నువ్వు నాకు వద్దు బాబు. వద్దంటే వద్దులే. ఇక్కడ అక్కలు చాలా మంది ఉన్నారు కానీ బాయ నువ్వు మందు తెచ్చేలోగా లోపలికి వెళ్ళిరా. సరే, ఏం మాట్లాడాలి?
నువ్వేం మాట్లాడక్కర్లేదు, అక్కే నీతో మాట్లాడుతుంది. వచ్చాక టోకెన్ తీసుకుంది కాలే. అదే అన్నం తినే ముందు చేతులు కట్టుకోవడం లాంటిది. నువ్వు వెళ్ళిరా బాయ్యా. సరే. బాయ్యా ఇంకేంటి పైసలు దేనికి మందు తేవాలిగా. తొందర తీసురా. నా మంచి బాయ్య, వెళ్ళిరా బాయ్యా. సరే. అవును, ఈ పూలు అవసరమా? సరే కానీ కొత్త అవును అవును ఏదో టోకెన్ ఇస్తానంటే టోకెన్ అంటే తెలీదా? తెలీదు. నేను చెప్తాలే గాని. అవును, నేను నాకు మాట్లాడినా అడుగు. నీకు పెళ్ళయిందా? అవును అయింది, 2 పిల్లలు కూడాను. 2 పిల్లలు కూడానా? అవును. సరే కానీ నీ భార్య పిల్లలంటే నీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళ గురించి నేను సావడానికైనా సిద్ధం. చావడానికైనా సిద్ధమే? అవును. నువ్వు చావడానికే సిద్ధమవుతున్నావు కానీ నీ భార్య బిడ్డల కోసం కాదు, నీ కోసం, నీ స్వార్థం కోసం, అది కూడా క్షణికమైన సుఖం కోసం. నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పని ఎయిడ్స్ వస్తుంది. ఆ జబ్బుకి మందు కూడా లేదు తెలుసా? అది ఒక పెద్ద రోగం. అది నిన్నే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని, ఈ సమాజాన్ని కూడా రోగాలు పాల్చేస్తుంది తెలుసా? చూడు గోపాలం, రోజు దొరుకుతుంది కదా అని బయట ఆహారం భోంచేస్తే వంటికి మంచిది కాదు. ఇంటి తిండి వంటికి ఇంటికి రెండిటికి మంచిది. నీలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజం నాశనం అయిపోతుంది. నువ్వే ఆలోచించు. నేను చెప్పిన ఈ మాటలు నీకు నిజమనిపిస్తే 10 మందికి ఈ నిజాన్ని చెప్పు. ఒకవేళ అబద్ధం అనిపిస్తే నా ఈ రూపం కూడా అబద్ధమే. నేను అలాంటి దాన్ని కాదు గోపాలం, వెళ్ళిపో. లోకాన్ని ఉద్ధరించటానికి ఆ తల్లి ఎన్నో అవతారాలు ఎత్తింది. మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు ఈ అవతారం ఎత్తావా అమ్మా? आइए सर, आइए बैठिए। ఏం కావాలి సార్? మీ దాబాలో ఏమున్నాయి? చికెన్, బోటి, మటన్ బిర్యానీ. మీ దాబాలో స్పెషల్ అంటే ఏం లేవా? స్పెషల్స్ ఎందుకుండవు? మీరు డబ్బులు ఎక్కువ ఇస్తే అన్ని స్పెషల్స్ దొరుకుతాయి. ఏం సర్దార్జీ, ఇది ఆకలి తీర్చడానికి ఉన్న దాబానా లేకపోతే? సార్ నేను ఇక్కడ ఒట్టి వర్కర్ని సార్, ఓనర్ వేరే ఉన్నారు సార్. మరి ఇక్కడ ఈ అమ్మాయికి ఏం పని? కొత్త భయమా తిరిగితనమా? ఇదే నాకు నచ్చంది. మీరు నాకు నచ్చారు. ఈ నచ్చటాలే నాకు నచ్చవు. నీ పేరేంటో కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్తాను సార్, ఆయన పేరు సరోజ. ఇందాక మీరు చెప్పారు కదా, మీకు నచ్చలేదు కదా, నాకు అస్సలు నచ్చలేదు. సర్దార్జీ, నాకు రాణి లాంటి అమ్మాయినే తెప్పించు. ఈ సరోజ నచ్చలేదు. డాబా ఇది ఒక్కటే కాదు, రోడ్డు కొంటూ బోల్డ్ డాబాలు ఉన్నాయి. వస్తా. అదేంటి, నాకు నచ్చలేదు ఓకే, కనీసం ఇటువంటి వాళ్ళకు కూడా నువ్వు నచ్చలేదా? బాగానే ఉన్నావు కదా. వాళ్ళకి నచ్చింది నా అందం కాదు సార్, మరి నా ఆలోచన. ఆలోచనలు? అవును సార్, వీళ్ళని మంచి మార్గంలో మార్చాలన్న ఆలోచన. అవును సార్, ఈ డాబా నిన్న ఎందుకు సార్? లారీ డ్రైవర్లు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి
అర్ధరాత్రులు ఆకలి అంటూ వస్తే ఒక్క ముద్ద పెట్టి పడుకోవడానికి ఆశ్రయం ఇస్తుంది సార్. ఈ లారీ డ్రైవర్లకి క్లీనర్లకి ఇదొక సేవా మందిరం సార్. అంటే నువ్వు చెప్తాను సార్. ఇందాక వచ్చాడు కదా రాణి కావాలి అంటూ, ఆ రాణి ఎవరు కాదు సార్, ఎవరు? నా ప్రాణ స్నేహితురాలు. ఒక యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు పోతే 5 ఏళ్ల తమ్ముడికి అన్ని తనే అయింది. అతన్ని పెంచడం కోసం డబ్బు లేకపోతే నన్ను అడగడానికి దానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది సార్. కానీ పిచ్చిది ఈ వృత్తిని ఎంచుకుంది. కానీ తను అనుకున్నట్టు తన తమ్ముడిని చదివించింది, బాగా చదివించింది, పెద్ద ఆఫీసర్ని కూడా చేసింది. కానీ కానీ వాడేం చేశాడో తెలుసా సార్? ఏం చేశాడు? తన అక్క ఇలాంటిదని తెలిస్తే నలుగురిలో తన పరువు పోతుందని దాన్ని వదిలేశాడు సార్, వదిలేశాడు. అంటే తన అక్క ఈ వృత్తిలో ఉందని ఆ తమ్ముడికి తెలియదా? తెలుసు సార్. ఎందుకు తెలీదు? కానీ స్వార్థం పెరిగిపోయింది, మానవత్వం నశించింది. తన అవసరాల కోసం తన అక్కలో తనకు అమ్మ కనపడింది. అదే అక్కలో అవసరం తీరినాక చిచి పాపం సార్, దిక్కు మొక్కు లేక ఏం చెయ్యాలో తెలియక ఈ వృత్తిలోనే ఉండి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది సార్ నా ప్రాణ స్నేహితురాలు. సరోజ గారు, మీ బాధను నేను అర్థం చేసుకుంటాను. కానీ ఒక్క తమ్ముడే కాదు, ఇంట్లో పెళ్ళం పిల్లలు, చివరికి ఈ సమాజం కూడా ఈ ఎయిడ్స్ వచ్చిన వారిని వెలివేస్తుంది. మీకు తెలుసు కదా? అవును సార్. అందుకే సార్ ఇలాంటి వాళ్ళందరినీ మార్చాలని, వీళ్ళందరి చేత ఈ పనులు మానిపించాలని నా చేతనైన సాయం నేను ఈ సమాజానికి చేస్తున్నాను. రాణి ఏ ఊబిలో అయితే కూరుకుపోయిందో ఆ ఊబిలోంచి వీళ్ళందరినీ బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక వాడు నేను నచ్చలేదన్నాడు కదా, ఇదే సార్ కారణం. సరే, మరి మొదట నా దగ్గర కూడా నువ్వు కొన్ని వెగిలి చేష్టలు అవి చేసావు. మరి అందరూ మీలాంటి వాళ్ళే ఉండరు కదా సార్, ఎవరెవరో వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరో ఏంటో ఎలా సార్ తెలుసుకోవడం? ఈ నా ప్రవర్తనకి కారణం అదే సార్. కానీ అలా లోపలికి వచ్చిన వాళ్ళని నేను ఏం చెప్పి పంపుతానో తెలుసా? చూడండి సరోజ గారు, మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీరు ఎంతవరకు సఫలీకృతమై ఉంటారు? చాలా మంది మారారు సార్. ఒక్కరో ఇద్దరో ఈ నాగుల్లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మారారు. కానీ ఈ నాగుల్లాంటి వాళ్ళ జీవితం ఏంటో మరి తెలియదు సార్. ఊరు వదిలి వెళ్ళిపోవాలంటావా? నువ్వు బయటకు వస్తావా లేకపోతే మమ్మల్ని లోపల రమ్మడావా? మీరా? వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఇల్లు ఏంటండి, ఊరే వదిలి వెళ్ళిపోమానండి. ఎందుకు వెళ్ళాలి? నిమ్మగాడికి ఏడ్చుంది కనుక. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి లారీలో ఎయిడ్స్ రోగాన్ని మోసుకొచ్చాడు. లోకంలో ఎంతో మంది తప్పు చేస్తున్నారు, ఈయనొక్కడే కాదు. కానీ ఈ ఊర్లో ఈడొక్కడే ఇలా తగలడ్డాడు. ఇవన్నీ కాదు, నీకు 6 రోజులు గడువిస్తున్నాం. 6 రోజుల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, లేకపోతే లాగేస్తాం. ఇటువంటి వాళ్ళకి అటువంటి అనుభవం కావాలి. ఎదవ బతుకు వెధవ బతుకు వీళ్ళది కాదు, మన ఊరికే వెధవ పేరు వచ్చింది.
ఇక ఈ ఊర్లో నువ్వు ఏ సైడ్ ఉన్నావని తెలిస్తే పెళ్లి జరగవు, పేరెంటాలు జరగవు, మా ఊరు వల్లకాడ అయిపోతుంది. అరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్ళరా, వెళ్ళిపో. కలిసి తిన్నా సావే, నేను కలిసి తిన్నా సావే, అన్ని మా గేట్స్ అంటుకుంటుంది. వారం రోజుల్లోనే వెళ్ళిపోవాలి మీరు. వారం రోజులు గడుస్తున్నాం, వారం రోజులు. ఏంటి సీత, ఏంటి ఊరు వదిలి వెళ్ళిపోవాలా? రోజు ఉండేవేగా బాబా. అది కాదు సీత, ఎంత పని చేసావయ్యా. ఈ ఊర్లో పుల్లిలాగా తిరిగేటోళ్ళం, కుక్కలాగా తోక ముడుచుకొని ఇంట్లో కూర్చునేటట్టు చేసావు. నువ్వు రాత్రి పౌళ్ళు కష్టపడటం చూసి మనకున్న ఒక్క లారీని 2 లారీలు చేస్తావేమో అనుకున్నాను. కానీ ఇలా ఉన్న ఒక్క లారీని అమ్మేటట్టు చేస్తావు అనుకోలేదు. సీత బాధపడకు, నేను పోతానే, నీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. పోతాలే. ఏంటి ఆ మాటలు? ఆ రోజు సరోజ చెప్పిన మాటలు విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? గోపాల్ సర్లే, అయిపోయింది. డాక్టర్ గారు వచ్చారా? డాక్టర్ గారు వచ్చారు, బయట ఉన్నారు, ఊరు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు డాక్టర్ వచ్చి? వారం రోజులైంది మనం పంపించాలంటే ఇప్పటికే ఆగండి. నమస్కారం. నమస్తే. ఏంటి మీరు చేస్తున్న పని? వాళ్ళని ఊరి నుంచి వెళ్ళిపోమన్నారట. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఊర్లో ఎలా పెట్టుకుంటామండి? అందరికీ అంటుకుంటది కదా. చూడండి, వాళ్ళని ఊరి నుంచి వెలివేయటం మీ అజ్ఞానం. ఎయిడ్స్ భయంకరమైన రోగం. అంత మాత్రాన ఒకళ్ళొకళ్ళు ముట్టుకున్నంత మాత్రాన సోకే అంటువ్యాధి మాత్రం కాదు. అవును. చూడండి, డాక్టర్గా నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. రోగితో కలిసి తిన్నా తిరిగినా ఒకళ్ళొకళ్ళు తాకినా ఈ రోగం సోకదు. మీకు చేతనైతే ఎయిడ్స్ రోగికి ఇంత సానుభూతి చూపించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళకు సహాయం చేయండి. ఎక్కడెక్కడో బజార్లో తిరిగి ఎయిడ్స్ వ్యాధిని తీసుకొస్తే వాళ్ళ మీద కనికరం చూపించమంటారు ఏంటండి? ఎలా కుదురుతుంది? చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాధి కేవలం సంపర్కం వల్ల మాత్రమే రాదు. దురదృష్టవశాత్తు రక్త మార్పిడిలో జరిగిన పొరపాటు వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. అంతేకాదు, రోగికి వాడిన సిరంజిని మార్చకపోయినా ఈ వ్యాధి వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉన్నది. చూడండి, దురదృష్టవశాత్తు వాళ్ళు ఎయిడ్స్ పేషెంట్ అయ్యారు. వాళ్ళ మీద సానుభూతి చూపించండి, వాళ్ళని ఆదరించండి. ప్లీజ్, మనమందరం మానవత్వం వల్ల మనుషులు, వాళ్ళని ఆదరించండి. ఎయిడ్స్ వ్యాధికి నిర్మూలన లేదు, నివారణ ఒక్కటే తరుణోపాయం. ప్లీజ్, మరొక్కసారి ఆలోచించండి, వాళ్ళ మీద సానుభూతి చూపించండి, వాళ్ళని ఆదరించండి. ప్లీజ్, మరొక్కసారి ఆలోచించండి.